సార్ ఆ అమౌంట్కే చేసుకుంటా అంటే మరి అంత అమౌంట్ ఎందుకు వాడుకున్నారు? అంత అమౌంట్ ఎందుకు ఇచ్చారు మరి నాకు? ఎందుకు ఇచ్చారన్నప్పుడు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. లక్ష రూపాయలు తీసుకుని 10,000 కడతానంటే అయిద్దా? బీపీ ఉందా మీకు? ఏమన్నా హై బీపీ ఉందా? హై బీపీ ఉందా మీకు? లోన్ కట్టుకోవడం చాలా కావట్లేదు. లోన్ కట్టు నువ్వు. ఫస్ట్ జాబ్ చేయడం చేత కావట్లేదు కదా, మాట్లాడడం చేత కావట్లేదు నీకు. అదే లోన్ కట్టుకోవడం చేత కాదు. తీసుకుంటే ఇంటర్వ్యూ ఇచ్చావా లేకపోతే బ్యాక్ డోర్కే వచ్చావా? మాటన్నే వచ్చి మీతో ఇంటర్వ్యూ ఇచ్చావా బ్యాక్ డోర్కే వచ్చావా మేడం నువ్వు? బయట 10,000 ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు కడతానంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, మొత్తం కట్టకపోయినా ఒప్పుకుంటా. తీసుకుని 9,000 కట్టకండి వదిలేస్తారా? వదిలేస్తా. వదలరు కదా. వదులుతా మేడం. కట్టకపోతే దానికి రీజన్స్ ఎందుకు కట్టలేకపోతున్నావు అడుగు, అంతేగాని నీకు చేత కావట్లేదు. చూసినావా నువ్వు వచ్చి? నువ్వు కదా ఫైల్ ఫార్వర్డ్ అయితే నువ్వు పెద్ద తురుముకనమని చెప్పేసి ఇట్లా అరిస్తే పేమెంట్ అయిపోతుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం కస్టమర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నీ మర్చిపోయి సో ఏ విధంగా మాట్లాడుతుందో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వైష్ణవి సార్. నేను ఫైబర్ యాప్ నుంచి కాల్ చేస్తున్నాను. ఈ కాల్ అనేది ఆడిట్ పర్పస్ కోసం రికార్డ్ చేయబడుతుంది. సార్ మీది నేను సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. సెటిల్మెంట్ అడిగారు కదా మీరు. 10,000 ఎంత సార్? 10,000 సార్ అది 1 minute సార్, నేను చెక్ చేస్తాను. వస్తుంది సార్ అది మీది అవుట్ స్టాండింగ్ అమౌంట్ 45,903 రూపీస్ ఉంది సార్. అది 10,000కి ఎలా వస్తుంది? 10,000కి రావట్లేదు సార్ అప్రూవల్. అది రిజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మొన్న మీకు రైజ్ చేశారు కదా లీస్ట్ అమౌంట్ కి. రిజెక్ట్ అయింది సార్ అది. సరే మేడం. సరే ఏంటి సార్, అది 11,300కి వస్తుంది సార్ ఫైనల్ అప్రూవల్, లీస్ట్ అండ్ ఫైనల్. లేదు మేడం, 10,000 కట్టగలుగుతా. సార్ ఆ అమౌంట్కే చేసుకుంటా అంటే మరి అంత అమౌంట్ ఎందుకు వాడుకున్నారు? అంత అమౌంట్ ఎందుకు ఇచ్చారు మరి నాకు? ఎందుకు ఇచ్చారన్నప్పుడు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. లక్ష రూపాయలు తీసుకుని 10,000 కడతానంటే అయిద్దా? బీపీ ఉందా మీకు? ఏమన్నా హై బీపీ ఉందా? హై బీపీ ఉందా మీకు? లోన్ కట్టుకోవడం చాలా కావట్లేదు. లోన్ కట్టు నువ్వు. ఫస్ట్ జాబ్ చేయడం చేత కావట్లేదు కదా, మాట్లాడడం చేత కావట్లేదు నీకు. అదే లోన్ కట్టుకోవడం చేత కాదు. తీసుకుంటే ఇంటర్వ్యూ ఇచ్చావా లేకపోతే బ్యాక్ డోర్కే వచ్చావా? మాటన్నే వచ్చి మీతో. ఇంటర్వ్యూ ఇచ్చావా బ్యాక్ డోర్కే వచ్చావా మేడం నువ్వు? మరి ఎందుకు తీసుకున్నారు అంత అమౌంట్? ఎందుకు ఇచ్చావు అంత అమౌంట్ నువ్వు? వస్తుంది సార్, లక్ష రూపాయలైనా వాడుకుంటాం మరి. సెటిల్మెంట్ 10,000 కడతానంటే అయిద్దా? వాడుకుంటాం, ఇచ్చినోడు వాడుకోమా? బయట 10,000 ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు కడతానంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా, మొత్తం కట్టకపోయినా ఒప్పుకుంటా. తీసుకుని 9,000 కట్టకండి వదిలేస్తారా? వదిలేస్తా. వదలరు కదా. వదులుతా మేడం. ఎక్స్ట్రాలు మాట్లాడి బంద్ చేసుకోండి మీరు. మీరు కట్టిన 10,000 కట్టినా సరే మీకు హైపర్ యాక్టివిటీలు. అరే వినండి మేడం, ఎందుకు అట్లా హైపర్ అవుతారు? చేత కావట్లేదు అంటే నీకు చేత చూసాను, చేత కావట్లేదు నువ్వు కట్టకపోతే దానికి రీజన్స్ కనుక్కో కదా. కట్టకపోతే దానికి రీజన్స్ ఎందుకు కట్టలేకపోతున్నావు అడుగు, అంతేగాని నీకు చేత కావట్లేదు. చూసినావా నువ్వు వచ్చి? నువ్వు కదా ఫైల్ ఫార్వర్డ్ అయితే నువ్వు పెద్ద తురుముకనమని చెప్పేసి ఇట్లా అరిస్తే పేమెంట్ అయిపోతుందా? లేకపోతే నీకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అందరూ ఏజెంట్లు అవలగల నువ్వు వచ్చినావు, నువ్వు రాగానే పేమెంట్ అవుతుంది అని చెప్పేసి 45,000 కాదు, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకోను జరా. కస్టమర్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, ప్రోటోకాల్ ఏంది, బ్యాంకింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుసా నీకు? అసలు ఆర్బీఐ కోడ్ ఆఫ్ కండక్ట్ ఐడియా ఉందా మీకు? చేత కావడం కూర్చో. మీ అయ్యాక నీకు 100 కోట్లు తీసుకొని 100 కోట్లు బ్యాంకులకి ఏం కట్టలేడు, ఓకేనా? నువ్వు 100 కోట్లు తీసుకొని రిటర్న్ బ్యాంకులకి ఏం కట్టలేదు. ఎవరు చూస్తే ట్రాక్ లేదు. నా ట్రాక్ అనేది మీ అందరికంటే మీ డాడీ కంటే నీ ట్రాక్ అంటే బాగానే ఉంటుంది. నాది అర్థమైందా? 10,000 నువ్వు 10,000 కట్టగలుగుతా అని చెప్పి నువ్వు 10,000 గెచ్చేసి 10,000 ఇవ్వచ్చు కదా. 50 ఎందుకు ఇచ్చావు మరి నాకు? 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు వాడుకుంటాం. మరి లిమిట్ వచ్చినప్పుడు వాడుకోకపోతే ఏం చేస్తాం? లెటర్లో నేను కడతా. లెటర్ పక్కన పెట్టాను, నీ కోడ్ ఆఫ్ కండక్ట్ నేర్చుకోలేవు అంటున్నా నేను లెటర్ గురించి పక్కన పెట్టండి. నీ యొక్క వర్డింగ్ ఎట్లా కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి, నీకు అథారిటీ ఏముంది అట్లా మాట్లాడడానికి? బ్యాంక్ నీది అనుకుంటున్నావా లేకపోతే మీ డాడీది అనుకుంటున్నావా? బ్యాంకు మీ డాడీదా నీదా అంటున్నా?
మాటలే మాట్లాడతా. బ్యాంకు ఎవరిది? మీ డాడీదా లేకపోతే నీదా లేకపోతే ఎవరిది? పేమెంట్ గురించి మాట్లాడండి. మీకు చార్జ్ అయితే కదా 11,300 కదా కట్టండి. నీకేం చాదనైతే చెప్పు. నువ్వేదో తోపు అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తాను, మీరు కట్టండి సార్. నేను ఇప్పుడే అప్రూవల్ లెటర్ పంపిస్తాను. 11,300 రెడీ చేసుకోండి. లెటర్ కాదు నువ్వు ఏమనుకుంటున్నావు? 4 డైలాగులు కొట్టేసి అరిసేస్తే కస్టమర్ పేమెంట్ కట్టేస్తారు అనుకుంటున్నావా? ఎందుకు కట్టరు? స్పీకర్ ఆఫ్ చేయండి మేడం. సౌండ్ ఇందాక పెట్టినట్టు పెట్టండి. కట్టుకోవడం తెలియదు. స్పీకర్ ఆఫ్ చేయండి. రీసౌండ్ నాకే వస్తుంది. స్పీకర్ ఆఫ్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ డైవర్ట్ అవుతుంది. ఏం డైవర్ట్ అయితే? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్స్ వెళ్తాయి. అసలు మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ రోజు పేమెంట్ అయిపోతుంది. అంటే నేను ఈ రోజుదే మేనేజర్ కమిట్మెంట్ ఇచ్చాను. ఓకే. పేమెంట్ కాకపోతే మీరు ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తారా? అవును సార్. ఏమవుతుంది మీకు? ఐసిఐసిఐ బ్యాంకేనా మీది? ఏంటి సార్? ఐసిఐసిఐ బ్యాంకే కదా. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆ? స్నేహ. స్నేహ డూప్లికేట్ పేరు కాదు, ఒరిజినల్ పేరు చెప్పు. ఆధార్లో ఉంటుంది కదా, ఆ పేరు చెప్పు. ఆధార్లో ఉన్న పేరు చెప్తున్నాను సార్. ఏం నవ్య? సర్నేమ్ చెప్పు ఒకసారి. బ్రాంచ్కి వస్తారా? వస్తున్న బ్రాంచ్కి వస్తే ఇంకోలా ఉంటుంది కానీ ఆధార్ అడ్రస్ చెప్పండి మీది. ఆధార్ ఉన్న పేరు చెప్పండి. తెప్ప స్నేహ. కుప్ప స్నేహ. కుప్ప కుక్క కుక్క స్నేహ. కేయుకేకేఏ. చూడ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. ఎక్కడ నీ అడ్రస్? ఎక్కడ ఏజెన్సీ ఏదైనా? బేగంపేటకి వస్తే కానీ నువ్వు ఆడ కూర్చున్నావు చెప్పు. నిన్ను ఎవడు మేడం బేగంపేటలో కూర్చోబెట్టేది? బేగంపేటకు 5 కిలోమీటర్ల దూరం పోయి నీకు రానియరు. బేగంపేటలో కూర్చున్నంత ఎలిజిబిలిటీ నీకు లేదులే. ఇలాంటి చిల్లర పనులు చేయాలంటే సపరేట్ వాళ్ళు ఉంటారు. లొకేషన్ పంపు ఒకసారి మీది. నేర్చుకోలేదా? చదువుకోలేదా? అచ్చా. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయమని చెప్పేసి నీకు చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చారా నీకు? అట్లా ఎక్స్పర్ట్ వాను. ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేయమని పేమెంట్ కట్టకపోతే చెప్పారా నీకు మీ బ్యాంక్ వాళ్ళు? యూ హ్యావ్. పేమెంట్ కట్టకపోతే 100% కాల్స్ డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ చెప్పకు, చేస్తా అని చెప్పు. అంతే కదా, చేస్తా అంటున్నావు కదా. ఏంటి సార్? పేమెంట్ కట్టకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తుంటాం, అంతేనా? ఏం పేరు చెప్పావు? నవ్య చెప్పావు కదా. నవ్యనా కావేనా? పేరు స్నేహ. ఏం పొజిషన్ బ్యాంక్ లో? కే స్నేహ. బ్యాంక్ లో పొజిషన్ ఏంది? టెలికాలరా నువ్వు? ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నీకు? 8 years. టీఎలా నువ్వు? కాలరా? టీఎలా కాలరా? ఇంకా 8 years కానీ కాలరే ఉన్నావు, టీఎల్ కాలేవా? 8 years కంచి ఇంకా కాలర్ గానే ఉన్నావా అంటున్నా. 8 years కంచి కాలర్ గానే ఉన్నావా అంటున్నా. ఈవెన్ 8 years కాదు, ఇంకా నెక్స్ట్ 10 years వరకు కూడా నేను కాలర్ పోస్ట్ లోనే ఉంటాను. జీవితం పట్ల నీ పైన నీకు ఫుల్ క్లారిటీ ఉంది. నీ ఎలిజిబిలిటీ నీకు క్లారిటీ ఉంది. నీకు జీవితంలో ఒక డైరెక్షన్ పాత అన్ని ఎగ్జాక్ట్లీ మీకు గుర్తున్నాయి. నాకు అర్థమైపోయింది. మీ ఒక్కత మీకు తెలుసుకున్నారులే. వాళ్ళు ఉంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మెదక్ అడ్రస్ కి మా పర్సన్స్ వాళ్ళు వెళ్తున్నారు. పర్సన్స్ కాదు, నువ్వేరా. నువ్వు కాల్ చేస్తున్నావు కదా, నీతోనే మాట్లాడాలి. ఓకేనా? నువ్వురా అంటున్నా. నువ్వురా. మీరు మీ ఫాదర్ కి చెప్పండి, టోటల్ అవుట్ స్టాండింగ్ రెడీ చేసుకోండి అనేసి చెప్పండి. అచ్చా, మీ ఫాదర్ కి చెప్పండి. జాబ్ పోతుంది, ఇంటికాడ అన్ని నువ్వే కడుగుతావు అని చెప్పు సామాన్లు. నీ జాబ్ పోతుంది తెల్లారి, వెరీ సూన్. సో నో ప్రాబ్లం. బ్యాకప్ పెట్టుకున్నావా అంత అమౌంట్ సర్వైవల్ కి? పెట్టుకున్నాను. ఎంత ఉంది బ్యాకప్? 6 months కా 1 year కా? ఎన్ని ఇయర్స్ కుంది బ్యాకప్?
లైఫ్ లాంగ్ ఉంది సార్. లైఫ్ లాంగ్ జాబ్ చేయకుండా సెట్ అయిపోతూ ఉంటావు అంతేనా? అంతే. బాగా సంపాదించుంటావు 8 ఏళ్ళలో ఇలాంటి చిల్లర పనులు చేసి. మీకు 50,000 కట్టడం చేత కాదు కదా. నీకు తెల్లారి ఒక నెల జాబ్ కొడితే మళ్ళీ ఇంకో నెల జాబ్ చూసుకోవాలి. లైఫ్ లాంగ్ ఉందంటే బ్యాకప్ నీకు అని కథలు పడుతుంది. అదంతా కాదు. పేమెంట్ ఏమైంది? పేమెంట్ నెక్స్ట్ మంత్ కూడా కాదు, ఇక నెక్స్ట్ మంత్ కూడా కాదు అంటున్నా కదా. అకౌంట్ నీ దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి మూవ్ అయినప్పుడు అప్పుడు చేసుకుంటా, నీ దగ్గర చేయాలి. అసలు మీ అంత మొదస్ట్ కస్టమర్ కి ఎందుకు క్రెడిట్ కార్డ్ ఇచ్చినాము అనేసి ఏడవాలి దుఃఖపడాలి, నువ్వు బాగా ఏడవాలి, ఏడ్చి అలసిపోవాలి, నువ్వు బాగా ఏడు. నువ్వు నేటివ్ తెలుగు కాదు కదా, పేరెంట్స్ వాళ్ళ ఇంటి అడ్రస్ కి మేము విజిట్ అవుతున్నాము. రండి అందరూ భోజనాలు పెడుతున్నా. అమౌంట్ రెడీ చేసుకొని టోటల్ అవుట్ స్టాండింగ్ లేదు, మినిమం అవుట్ స్టాండింగ్ లేదు నా దగ్గర. తెలుగాను లేకపోతే తెలుగా లేకపోతే కన్నడ? మదర్ టంగ్ ఏది? మదర్ టంగ్ అనేది మీ మదర్ టంగ్ ఏ టంగ్ ఉంది? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తంలో డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.